అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? సంపాదన సందడిలో నీవు బ్రతుకుటే నీకిష్టమా? సమస్త జనుల వద్ద నీవు వాక్యమును ప్రకటించుమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? లోకములో ఉన్నదంతా పాపమని నీవు తెలుసుకో. బ్రతికుండగా సత్క్రియల చేత దేవునిని మెప్పించుకో. ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగా సత్క్రియల చేత దేవునిని మెప్పించుకో. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? రాళ్లతో కొట్టబడినరు అని వాస్తవములను తెలుసుకో. రంపములతో కోయబడిరని బ్రతకడము నీవు నేర్చుకో. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? సంపాదన సందడిలో నీవు బ్రతుకుటే నీకిష్టమా? సమస్త జనుల వద్ద నీవు వాక్యమును ప్రకటించుమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నువ్వు చేరుట ప్రాముఖ్యమా? మంచిదండి. దేవదాస్ పాస్టర్ గారికి, అలాగే సదాశివపేట, కొత్తూర్డి ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలను సందేహపడు వారి మీద కనికరము చూపుతూ అగ్నిలో నుండి కొందరిని రక్షించాలన్న మంచి ఉద్దేశంతో సేవ చేస్తున్నటువంటి తమ్ముడు విష్ణు గారికి,
డిజిటల్ గాస్పల్ ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి నూతన్ బాబు గారికి, సిద్దిపేట వైస్ ప్రిన్సిపాల్ నరహరికి, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు జేబీఆర్సి సత్యంకు, చేరి వచ్చినటువంటి ఆహ్వానితులైనటువంటి మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తునామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది, ప్రార్థించుకుందాం. దయచేసి ఆపరేటింగ్ చేసేవాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన మహిమ కలిగినటువంటి నీ నామానికి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. కన్న తండ్రి, గడిచిన కాలమంతా నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి, ఇదిగో నాయనా ఈ సభలోకి మమ్మల్ని నడిపించి నీ మాటలు ధ్యానించే అదృష్టాన్ని మీ పిల్లలతో పాటు నాకును మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి, చేరి వచ్చిన నీ బిడ్డలందరూ మంచి హృదయులై చక్కటి జ్ఞానంతో నీ మాటలు తెలుసుకొనుటకు నీ పిల్లలందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాము. చెబుతున్నటువంటి నాకు నాయనా, నీ పిల్లలకు కావలసినటువంటి చక్కటి సంగతులు వినిపిస్తుండగా సహాయం చేయమని కోరుకుంటూ, క్రీస్తు పేరట ఈ ప్రార్థన మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, దేవునికి నచ్చిన దైవ కుటుంబాలు ఏవి? చక్కటి జ్ఞానంతో కూడుకున్నటువంటి మంచి అంశం. కుటుంబం అనగానే మనందరికీ తెలిసినటువంటి సత్యమైనటువంటి విషయమే. కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లలు. భార్య, భర్త, పిల్లలు కలిసి ఉన్నటువంటి వారిని కుటుంబము అంటారు. పిల్లలు లేకుండా భార్యాభర్తలుగా ఉంటే భార్యాభర్తలు అంటారే తప్ప అది కుటుంబంగా అసంపూర్ణమైనటువంటి కుటుంబంగానే మనకు కనబడుతూ ఉంటుంది. ఇక ఈ లోకంలో దేవుడు ఎన్నో కోట్ల కుటుంబాలని ఈ లోకానికి పంపించాడు. తల్లి గర్భం నుండి ఒక్కడుగా పుడతాడు. తదనంతరం భార్య ద్వారా దేవుడు ఆయన యొక్క జీవితంలోకి సతిమణి వివాహం ద్వారా జతపరచబడుతుంది. ఆ తర్వాత ఆ దేవుని మహాకృపను బట్టి ఆయన దయ వలన పిల్లలు పుడతారు. ఆ పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, వీళ్ళంతా కుటుంబము అంటారు. అయితే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఆ దేవునికి నచ్చినట్టుగా ఉన్నాయా? ఇదే మన ప్రశ్న. అయితే దేవుడు ఎలాంటి కుటుంబాలను కోరుకుంటాడో, ఎలా జీవించే కుటుంబాలను కోరుకుంటాడో ఈరోజు ఆలోచన చేయబోతున్నటువంటి మంచి సందేశం. ఆ దేవాది దేవుని కోరిక కూడా ప్రతి కుటుంబం తన కొరకు బ్రతికే కుటుంబంగా ఉండాలన్నదే ఆయన యొక్క సంకల్పం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం మీకు చెప్పవలసిన అవసరం లేదు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి అని మాట్లాడడం మనం విన్నాము. ఆదాము నుండి ప్రారంభమైనటువంటి ఈ మానవ మనుగడ లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనం చూడగలుగుతాము. కేయినాను ఎనోషుకు, ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
ఆదాము నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జనజీవనం, ప్రతి మానవుని కుటుంబం ఆయన కొరకు బ్రతికే కుటుంబంగా ఉండాలని ఆయన కోరికండి. అలాగనే జీవించాలన్నది ఆయన ఆశ అండి. లోకంలో 750 కోట్ల మంది నుండి 800 కోట్ల మంది వరకు జీవిస్తున్నటువంటి ఈనాటి ప్రపంచంలో చెప్పుకోవడానికి 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ 450 కోట్ల క్రైస్తవులలో లేదా ఈ 450 కోట్ల మంది క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వారు, ఈ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఆ దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నాయి? ఎన్ని కుటుంబాలు ఆ దేవాది దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతున్నాయి? కుటుంబం అంటే ఒక భర్త దేవుని కోసం బ్రతికినంత మాత్రాన ఆ కుటుంబం అంతా దేవుని కొరకు బ్రతికినట్లే అనుకోవడానికి వీల్లేదు. ఒక భార్య దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చినంత మాత్రాన ఆ కుటుంబం అంతా దేవునిలో ఉన్నట్టు కాదు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా దైవత్వంలో ఉండి పిల్లలు లోకంలో ఉన్న ఆ కుటుంబం అంతా దేవునిలో ఉన్నట్టు కాదు. పిల్లలు దేవునిలో ఉండి తల్లిదండ్రులు లోకాశలలో జీవించిన ఆ కుటుంబం అంతా దేవునిలో ఉన్నట్టు కాదు. దేవునికి నచ్చే కుటుంబం ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో భార్య, భర్త, పిల్లలు అందరూ మరణించిన తర్వాత సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవుని యొద్దకు వెళ్ళే విధంగా బ్రతికిన వారే అలాంటి కుటుంబాన్నే దేవునికి నచ్చుతుంది. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా, ఎవ్వరు చనిపోయినా ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకుండా మరణించిన వాళ్ళందరూ సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవుని యొద్దకు వెళ్ళిన వారే దేవునికి నచ్చిన ఇష్టమైనటువంటి కుటుంబాలు అని మనము గుర్తించుకోవాలి, గుండెల్లో నిర్ధారణ చేసుకోవాలి. అలా ఉన్నాయండి? ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. క్రీస్తును అంగీకరించని ఎన్నో కుటుంబాలు మరణానికి దగ్గరలో ఉన్నవి, పాతాళానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవి. క్రీస్తు గురించి, ఆయన ప్రాణ త్యాగం గురించి, మహోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవి ఉనికి గురించి కానీ తెలియనటువంటి ప్రజలు భ్రష్టత్వంతో ఈ లోకంలో జీవిస్తూ, పాపాన్ని ప్రేరేపిస్తూ ఈ లోకంలో బ్రతికి మరణించిన తర్వాత ఆ నరకానికి వెళతారని మన అందరికీ తెలుసు. కానీ ఆ దేవుని అంగీకరించినటువంటి మనము, ప్రభు మనస్సు ఎరిగినటువంటి మన క్రైస్తవ కుటుంబాలైనా కనీసం అందరూ ఆ దేవునిలో జీవించే విధంగా ఉన్నారా? భర్త దేవునిలో ఉన్నాడు అనుకోండి, భార్యకు లోకాశలు. భార్య భక్తిలో ఉన్నదనుకోండి, భర్తకు లోకాశలు. వీళ్ళిద్దరూ బాగున్నారు అనుకోండి, పిల్లలు పాప ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. దేవుడు వారిద్దరిని బట్టి సంతోషిస్తాడేమో కానీ వారిద్దరు కన్నటువంటి పిల్లలను బట్టి మాత్రం బాధపడుతూ ఉంటాడండి దేవుని బిడ్డలారా. కొన్ని కుటుంబాలలో పిల్లలు బాగుంటారు, ఆరాధనకు వెళుతారు, వాక్యం వింటారు, పాటలు పాడతారు, చక్కగా వ్యక్తిగత జీవితంలో సత్యంగా బ్రతుకు, నీతిగా ఈ లోకంలో జీవిస్తూ, సందేహపడు వారి మీద కనికరము చూపుతూ, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలన్న ఒక మంచి హృదయులై క్యారెక్టర్ని కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతికే పిల్లలను తల్లిదండ్రులు మాత్రం అలా ఉండడానికి ఇష్టపడరు. అంటే భర్త ఉంటే భార్య దేవునిలో ఉండదు,
భార్య ఉంటే భర్త దేవునిలో ఉండడు, వీళ్ళిద్దరు ఉంటే పిల్లలు లోకంలో ఉంటారు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుండరు. అరకొరగా ఉన్నటువంటి కుటుంబాలు దేవునికి నచ్చిన కుటుంబాలు కావు, దేవుడు మెచ్చే కుటుంబాలు కావు. దేవుడు ఈ కుటుంబానికి ఇన్ని కోట్లు ఉన్నాయని ఆ కోట్ల రూపాయలను బట్టి పరలోకం ఇవ్వడు, సంతోషపడడు. ఈ లోకంలో ఎన్నో స్థలాలున్నాయి, ఎన్నో భవంతులున్నవి, ఎన్నో కార్లున్నవి, లగ్జరీ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ కుటుంబానికి దేవుడు పరలోకం ఇస్తాడు, ఇలాంటి కుటుంబమే దేవుడు కోరుకున్నాడు అనడానికి వీల్లేదు. ఆ దేవాది దేవునికి కావలసింది భక్తి, నమ్మకం, నీతి, యథార్థత, సంపూర్ణమైనటువంటి సత్యములో జీవించి ఆ దేవుని కోసం బ్రతికి ఆ యొక్క జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు అలాంటి కుటుంబం కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే భార్య నీతిగా బ్రతికితే పరలోకానికి వెళ్ళదా? వెళుతుంది, కానీ మిగతా వాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు కోరుకున్నటువంటి మంచి కుటుంబాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఈ దేహం అనే గుడారాలను విడిచిపెట్టిన తర్వాత ఆ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అలాంటి కుటుంబాల కోసం దేవుడు అన్వేషణ చేస్తున్నాడు. అందుకొరకే వాక్య పటంగా మనం ఇంతకుముందుకు చదువుకున్నాం కదా, ఒకసారి ఆ మాట చూడండి. ఇర్మియా గ్రంథం, దయచేసి. సిగ్గుపడుదురు కుటుంబాలు ఆ దేవుని కుటుంబాలే అని మనం మర్చిపోకూడదు. ఇజ్రాయేలుల గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? దొరికిన దొంగ సిగ్గుపడతాడట, దొరకకపోతే సిగ్గుపడడు. దొరికినప్పుడు మాత్రం ఆ దొంగ సిగ్గుపడతాడండి. సిగ్గుపడడా మీకే తెలియాలి. దొరకకపోతే రాజే. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికినా దొరకకపోవచ్చు దేవునికి. దేవుడు ఈ లోకంలో నీకు ఇచ్చినటువంటి ఆయుష్ దినాలలో నువ్వు ఎలా బ్రతికినా నీవు దేవునికి దొరకకపోవచ్చు, కానీ నీవు మరణించిన తర్వాత దేవాది దేవునికి తప్పకుండా దొరికి తీరుతావు. అలాగే ఈ లోకంలో దొంగతనం చేసే ఎవడైనా దొరకనంత మట్టుకు రాజే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ దొంగ దొరికే సమయము ఆసన్నమవుద్ది. దొరికినప్పుడు ఆ దొంగ ఎలా అవమానపరచబడతాడండి? దొరికిన దొంగ సిగ్గుపడినట్లు సిగ్గుపడతాడు. ఎలా? వానికే చెప్పు దెబ్బలు, వాని ముఖం పైనే ఉమ్మివేయడాలు, వానినే కర్రలతో కొట్టడము, వాణ్ణి ఎక్కడ కొడతారో ఎలా కొడతారో ఎవరికి తెలియదు. అనేక మంది ముందు వాడు సిగ్గుపడతాడు. ముఖం మీద ఉమ్మి వేస్తుంటే 10 మంది ముందు, 100 మంది ముందు ఆ దొంగ దొరికినప్పుడు ముఖం పైన ఉమ్మి వేస్తే వానికి ఎంత సిగ్గండి. అందరి సమక్షంలో చెట్టుకు కట్టేసి చెప్పులతో కొడుతుంటే ఎంత సిగ్గండి దేవుని బిడ్డలారా. అందరి సమక్షంలో చేతులు విరిచి వెనకకు కట్టేసి కర్రలతో దెబ్బపై దెబ్బ వేస్తుంటే వానికి ఎంత సిగ్గుపడతాడో మీరు ఆలోచించండి. వాడు సిగ్గుపడమే కాదు, వచ్చిన జనాలు ఏమంటారండి? ఇలాంటి బ్రతికే బదులు చనిపోయింది బెటర్. ఇది ఒక జీవితమేనా? ఎలా ఉన్నాడు, ఎంత పుష్టిగా ఉన్నాడు, ఎంత సత్వం ఉన్నది వీనికి. ఇలాంటి వాడు కూడా దొంగతనం చేయడం అవసరమా? ఇలా సిగ్గుపడడం అవసరమా? ఇలాంటి బ్రతికే బదులు చనిపోయింది బెటరు అని అంటారు. అంటే ఆ దొంగ అందరి సమక్షంలో ఎలా సిగ్గుపడుతున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. ఇది మీకు అర్థమైతే చెబుతున్నాడు దేవుడు, ఉపమానం చెప్పి భవిష్యత్తులో క్రైస్తవ కుటుంబాలు కూడా అలాగనే, అనగా దేవునికి నచ్చకుండా బ్రతికి చనిపోతే ఆ దొంగ సిగ్గుపడినట్లుగానే ఇజ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఆ దేవుని యొద్ద సిగ్గుపడను. క్రీస్తు పూర్వం పలకబడినటువంటి మాట. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలులలో అనేకమైనటువంటి కుటుంబాలు సిగ్గుపడును. అప్పుడు ఇజ్రాయేలుల కుటుంబాలు, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? క్రైస్తవ కుటుంబాలు. క్రైస్తవ కుటుంబాలలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే,
దొరికిన దొంగ ఎలాగైతే సిగ్గుపడతాడో క్రైస్తవ కుటుంబాలలో అనేక మంది సిగ్గుపడతారట. ఏమయ్యా, నీ పిల్లల్ని పెంచి బాధ్యత వారికి నేర్పించినటువంటి విధానం ఇదేనా అని అడుగుతాడట తండ్రిని. ఏమయ్యా, నీ భార్యను దైవత్వంలో నడిపించే విధానం ఇదేనా? ఏమమ్మా, నీకు సత్యం తెలుసు కదా, నీ భర్త తాగుబోతై తిరుగుతుంటే మందిరానికి రాకుండా ఉంటే కనీసం ఓ స్త్రీ నీ పురుషుని రక్షించదవో రక్షించలేవో నీకే తెలుసు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు చెప్పింది కదా. ఈ మాటలను పాటించకూడదా అంటాడంటండి దేవుడు. ఎవరికి సిగ్గు? ఈ లోకములో దేవుని కోసం బ్రతకని వారికే కదా సిగ్గు. ఎవరికి అనుమానం? ఈ లోకములో దేవుడు అనుకున్న ప్రకారంగా జీవించని వారికే కదా. ఎవరికి ఏమండి అవమానాలు, నిందలు, ఏమండి అపహాస్యాలు? ఈ లోకములో క్రీస్తుని అంగీకరించి క్రీస్తులా జీవించినటువంటి కుటుంబాలకే కదా. పేరుకు మాత్రం క్రైస్తవుడని అంటావు, పేరుకు మాత్రం నేను క్రైస్తవురాను మాట్లాడతావు, ఇదిగో మా క్రైస్తవ కుటుంబం అని మాట్లాడతావు. ఏమమ్మా, నీ ద్వారా ఎంతమంది మారారు, దైవత్వంలోకి ఎంతమంది వచ్చారు? ఏమయ్యా, నీ ద్వారా నిన్ను మాదిరిగా ఎంతమంది పెట్టుకున్నారు? అందరిని ఫాలో అవుతావా నువ్వు? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి అందరిని ఫాలో అవుతావా? నిన్ను ఫాలో అవ్వాలి. నువ్వు ఫాలో అవడం కాదు క్రైస్తవం అంటే, క్రైస్తవ కుటుంబం అంటే నిన్ను ఫాలో అవ్వాలి. వారు దొరికినప్పుడు సిగ్గుపడే కుటుంబం, దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు అవమానపరిచే కుటుంబం. నీవు క్రైస్తవుడు కదా, నిన్ను మాదిరిగా పెట్టుకోవాలి కదా. నీవు బ్రతుకుతుంటే, నీ కుటుంబం జీవిస్తుంటే, నీవు నీతిగా నిజాయితీగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నిన్నే కదా వారు మాదిరిగా పెట్టుకునేది. నువ్వే దుర్మార్గుడవైతే, నువ్వే సినిమాలు చూస్తుంటే, నీవే పాపానికి ఏమండి పరుగులు తీస్తుంటే, అందరిలాగా నువ్వు నటిస్తుంటే, అందరిలాగా నువ్వు జీవిస్తుంటే నీకెక్కడిది మాదిరి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని మనస్సు అండి ఇది. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలు కుటుంబములలో అనేక మంది, క్రైస్తవ కుటుంబాలలో అనేక మంది సిగ్గుపడతారు. అనేక మంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, క్రీస్తుని అంగీకరించినటువంటి దైవ భక్తులారా. అలాంటి దేవునికి నచ్చినటువంటి కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నాయా? 1, 2 చూసుకుందాం, మనము ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, ఒక మంచి కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. యొప్తా కుటుంబం గురించి మీకు నేను పరిచయం చేస్తున్నాను. మీకు తెలియదంటూ లేదు, మరలా ధ్యానం చేద్దాం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఈ యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు, న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి, ఇజ్రాయేలీలకు దిశా నిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప నాయకుడు అండి. ఎవరు? యొప్తా. ఇతడు ఒక వేశ్యకు పుట్టినవాడు. గిలాదుకు భార్య ఉన్నది, ఆ భార్యకు పిల్లలు పుట్టారు. ఈ గిలాదు అనే ఇతను ఒక వేశ్యను అతడు పట్టుకున్నాడు. ఆ వేశ్యకు పుట్టినటువంటి వాడే ఎవరు? యొప్తా అండి. భార్య పిల్లలు పెద్దగయ్యారు. వేశ్య కుమారుడైనటువంటి యొప్తా కూడా ఇద్దరు పెద్దగైపోయారు. అప్పుడు భార్య పిల్లలు వచ్చేసి, నువ్వు వేశ్యకు పుట్టిన వాడవు, నా తండ్రి సంపాదించినటువంటి స్వాస్థ్యములో మీకు ఏమాత్రము వాటా లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి కూడా వీల్లేదని మాట్లాడారండి. ఎవరు? గిలాదు భార్య కుమారులు. ఈ యొప్తా ఎవరు? గిలాదు వేశ్య యొద్దకు పోయినప్పుడు పుట్టినటువంటి కుమారుడు యొప్తా. ఎవరికి పుడితే ఏంటండి, కానీ ఈయనలో ఏమున్నది? దైవభక్తి ఉన్నది. దేవుని కోసం ప్రాణం పెట్టేంత నీతి ఉన్నది. దేవుని కోసం ఏదైనా చేయగల మనస్సున్నదండి.
అప్పుడు గిలాదు భార్యకు పుట్టినటువంటి కుమారులు, నా తండ్రి సంపాదించినటువంటి స్వాస్థ్యంలో నీకు పాలు లేదు, అసలు ఈ ఇజ్రాయెల్ దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నువ్వు ఒక వేశ్య కుమారుడవు, నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను అని యొప్తా మాట్లాడినప్పుడు ఇజ్రాయేలులో అనేక మందిని పోగు చేసుకొని పంచాయతీ పెట్టించి యొప్తాకు ఎట్టి పరిస్థితుల్లో గిలాదు సంపాదించినటువంటి స్వాస్థ్యంలో ఏమాత్రము స్వాస్థ్యం లేదని వీళ్ళు కూడా భార్య పిల్లలకు సపోర్ట్ ఇవ్వడం వల్ల గత్యంతరం లేక, అక్కడ బ్రతకడానికి చోటు లేక భార్యను తోలుకొని టోబు దేశానికి పారిపోయాడండి. ఎవరు? యొప్తా. అమాలేకీయులు ఇజ్రాయేలు పైన యుద్ధం చేయడానికి వాళ్ళు పన్నాగం పన్నారని, ఇజ్రాయేలు యొప్తా లాంటి పరాక్రమశాలి గల బలాఢ్యుడు వీరుడు ఎవరు లేరని, మళ్ళీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది పోగై టోబు దేశానికి వెళ్ళి టోబు దేశంలో ఉన్నటువంటి యొప్తాతో బ్రతిములాడుకుంటారు. అయ్యా, అమాలేకీయులు మాపై యుద్ధం చేయడానికి వచ్చారు, ఇజ్రాయేల్ అందరినీ సైన్యాన్ని నాశనం చేయబోతున్నారు, మమ్మల్ని రక్షించేది నీవే, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడవు, ఎంతో మందినైనా ఒంటి చేతితో సంహారం చేయగల బలాఢ్యుడవు, కత్తి వాత చేత ఎంతో మందిని నిర్మూలం చేయగలిగిన సమర్థుడవు, నువ్వు రావాలి, మా ఇజ్రాయేల్ ప్రజలపైన న్యాయాధిపతిగా ఉండాలి అని చెప్పినప్పుడు అంత బాధపడ్డాడండి. మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు కానీ నాకు అవసరం ఉన్నప్పుడు నాకు న్యాయం చేయలేదని ప్రశ్నించలేదు వాళ్ళని. దేవుడు ఈ బాధ్యతను నాకు అప్పగించాడు అని సంతోషంగా స్వీకరించి టోబు దేశం నుండి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యొప్తాను న్యాయాధిపతిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఇప్పుడు అమలేకులపై యుద్ధం చేయాలి. ఎవరు? యొప్తా. మామూలు వ్యక్తి కదండి. ఎంత బలమున్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత సత్తు ఉన్నా, మన దేహంలో ఎంత ఎనర్జీ ఉన్నా మనకు కావాల్సింది ఏంటి? ఆ దేవాది దేవుని కృప, వాత్సల్యత, కరుణ, కటాక్షం. ఆయనే గనక మనకు సత్వీయకపోతే, ఆయనే గనక మనపైన కృప చూపకపోతే మనం ఎంత బలశాలులమైన నిష్ప్రయోజనమే. అప్పుడు యొప్తా అమాలేకీయులతో యుద్ధం పోవడానికి ముందు ప్రార్థించుకుంటాడండి. ఎంత గొప్పగా ప్రార్థన చేసిండో దయచేసి ఈ కుటుంబం గురించి మీరు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 11వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా నా చేతికి అప్పగించి నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా నా యొక్క ఇంటికి వెళితే నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి ఎవరైతే వస్తారో వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా ఆ ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఏదైనా ఆ దేవాది దేవునికి బలి ఇస్తానని మొక్కుకున్నాడు. అర్థమైందా? మొక్కు ప్రార్థించుకున్నాడండి. సర్వోన్నతుడైనటువంటి దేవా, నీ వందనాలయ్యా, నా మీద నమ్మకంతో నీ దయా కరుణ వలన నన్ను న్యాయాధిపతిగా ఎంచుకున్నారు తండ్రి. నేను న్యాయం చేయడానికే పూనుకున్నాను. అమ్మోనీయులు ఇజ్రాయేలు పైన యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఇదిగో తండ్రి, యుద్ధం చేసేది నేనే అయినా మా వెనకాల ఉండే చేయించేది మాత్రం నీవు. ఒకవేళ అమ్మోనీయులను నా చేతికి అప్పగించినట్లయితే, అమ్మోనీయులను కత్తివాత చేత సంహారం చేసినట్లయితే, అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా నా ఇంటికి నేను వెళ్ళినట్లయితే, నేను వెళుతుండగా నా ఇంటి ద్వారం నుండి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి పశువైనా, మేకైనా, గొర్రెైనా, ఏదైనా నీకు ప్రతిష్ఠిత చేస్తాను, బలిస్తాను. ఇదే నా వాగ్దానం. నా వాగ్దానంలో మార్పులు ఉండవు. అసలు నేను మాట్లాడినంటే వెనక్కి తీసుకొని అది ఏదైనా సరే తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధం వెళ్ళాడు. ఎంతో లక్షల మంది వచ్చారు. ఇజ్రాయేలుల సైన్యం ముందు వాళ్ళు అసలు
ఎక్కడ కూడా ఎన్నదగిన వారుగా నిలబడలేకపోయారండి దేవుని బిడ్డారా. ఇజ్రాయేళ్ల కత్తివాత చేత నిర్మూలన చేశారు అమ్మోనీయులను. అప్పుడు దేవుడు యొప్తాకు విజయం చేకూర్చాడు. ఆ సంతోషంలో ఆనందంలో ఇంటికి వెళ్తున్నాడు ఎవరు? యొప్తా. ఈ సమాచారము ఒక్కగానొక కుమార్తెకు వినబడింది. ఇజ్రాయేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. యొప్తాకు దేవుడు అమ్మోనీయులను అప్పగించాడు. అమ్మోనీయుల పైన విజయ దుందుబి మోగించాడు. ఎవరు? యొప్తా. ఇదిగో వస్తున్నాడని ఈ విషయం ఎవరికి తెలిసింది? ఇజ్రాయేలు ప్రజలతో పాటు తన ఏకైక కుమార్తె అయినటువంటి యొప్తా కుమార్తెకు తెలిసిందండి. ఒకతే కుమార్తె. యొప్తాకి ఎంతమంది అండి? ఒకతే కుమార్తె. ఆ కుమార్తె తర్వాత మళ్ళీ కుమార్తె కానీ కుమారులు కానీ లేరండి. ఈయన చాలా సంతోషంతో ఆనందంతో దేవునికి నేను ఏమిచ్చి రుణం తీసుకోవాలి, ఈ విజయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకని వస్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ కూతురు ఏం చేసిందో మనం చూసినట్లయితే 12వ వచనం 34వ వచనం. యొప్తా తన ఇంటికి వచ్చినప్పుడు మిస్బాలో ఉన్నటువంటి ఆ యుద్ధము, ఆ యొక్క యుద్ధ స్థలి నుండి ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనుటకు ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లాడింపజేయు వారిలో ఒకటివైతివి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. అదేంటంటే అమ్మా, ఎంత నా హృదయాన్ని తల్లడిల్లా చేశావు అమ్మా. నన్ను బాధపరిచిన వారిలో నువ్వొకటివు. నేను దేవునికి మొక్కుకున్నాను, అమ్మోనీయులపై యుద్ధం చేకూర్చినట్లయితే నా ఇంటికి వెళుతున్నటువంటి తరుణంలో నా యొక్క ఇంటి ద్వారము నుండి ఎవరైతే వస్తారో వారిని ఆ దేవునికి ప్రతిష్ఠ చేస్తానని చెప్పాను, బలిస్తని చెప్పాను. ఇంతలో నువ్వు నాట్యమాడుతూ నన్ను ఎదుర్కొనడానికి వచ్చావు. నిన్నే నేను బలివ్వాలి, నిన్నే ఆ దేవునికి ప్రతిష్ఠత చేయాలి. మేకనైతే కోషిస్తాం, గొర్రెనైతే బలిస్తాం. పాప పరిహారార్థ బరులు, ద్వీపం, దీపస్తంభం, ఇవన్నీ కూడా అర్పణ మనం ఇస్తాము దేవునికి. కానీ దేవుని బిడ్డలారా, తన కుమార్తె ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఏకైక కుమార్తె ఆ ద్వారం నుండి రాగానే ఎంత మదన పడిపోయాడండి, తల్లడిల్లిపోయాడు, బట్టలు చింపుకున్నాడు. ఏమమ్మా నా పరిస్థితి నువ్వు ఇలా చేశావు? ఈయన చాలా గొప్ప భక్తుడండి. యుద్ధానికి వెళ్ళినా ప్రార్థనే, యుద్ధం ముగించుకున్నా ప్రార్థనే, తిన్నా ప్రార్థనే, తినక ముందు ప్రార్థనే. ఎంత మంచి ఆయన భార్య చాలా గొప్పదండి. ఆ యొక్క అనువంశికత ప్రభావము ఎవరిపైన పడ్డది? కుమార్తె పైన పడ్డది. తల్లిదండ్రులను బాగా అబ్జర్వేషన్ చేస్తుంటారండి పిల్లలు. ఏమండి, కొడుకు తండ్రి సిగరెట్ తాగిండు అనుకోండి, కుమారుడు బీడి తాగాలని ఆలోచన చేస్తాడు. తండ్రి ప్యాకాటలాడిన అనుకోండి, కుమారుడు కూడా ప్యాకాటలాడాలని చూస్తాడు. తండ్రి గజ దొంగ అయితే కుమారుడు చిల్లర దొంగ అవడానికి చూస్తాడు. ఇది అనువంశికత ప్రభావం. అనువంశికత ప్రభావం ప్రభావితం చేసేది పరిసరాల ప్రభావం. అంటే ఎవరితో స్నేహం చేస్తామో వారు మనం కూడా అలా అయిపోతాం. దొంగతో సహవాసం చేస్తే దొంగ, మోసగానితో సహవాసం చేస్తే మోసగారు. ఇది పరిసరాల ప్రభావం. కానీ ఈ యొప్తా కుమార్తె అనువంశికత ప్రభావం. తండ్రి తల్లి జీన్స్, వాళ్ళు దేవునిలో ఉన్నారు కదండి, ఆటోమేటిక్గా లక్షణాలు వచ్చేసాయి. అమ్మా ఇలా మొక్కుకున్నాను, ప్రార్థన చేశాను, నిన్ను ప్రతిష్ఠత చేయాలి, దేవునికి బలి ఇవ్వాలమ్మా, నేను ఎంత పని చేశావో. అలా అన్నప్పుడు ఆయన మొక్కుకున్న దానికి ఈమెకేమైనా సంబంధం ఉందండి? మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మొక్కుకున్నది ఎవరు? యొప్తా. ప్రార్థన చేసింది ఎవరు? యొప్తా. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన మొక్కుకుంటే ఈమె ఎందుకు బలవ్వాలి? ఈమె అప్పటికే మేజర్, మైనర్ కాదు. లోకంలో తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటున్నారండి? జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటున్నారా?
తండ్రి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ధైర్యంతో కూడుకున్నటువంటి మంచి ఆలోచనలు చేసి, అమ్మా నువ్వు ఇది చెయ్యాలి, కుమారుడు నువ్వు ఇది చెయ్యాలంటే నీకు నచ్చినట్టుగా నేనెందుకు బ్రతకాలి డాడీ అని ప్రశ్నించే వాళ్ళు లేరా లోకంలో? నువ్వు కోరుకున్నట్టుగా నేనెందుకు జీవించాలని అనేవాళ్ళు లేరా? తల్లిదండ్రుల ఆలోచనలను సమర్థించేవారు ఎవరున్నారండి ఈ లోకంలో? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల కోరిక ప్రకారంగా జీవించాలన్న తలంపులు ఎంతమందికి ఉన్నాయండి? ఈయన మొక్కుకున్న మొక్కు ఎలాంటిది? తన కూతుర్నే ప్రతిష్ఠిత చేయాలి, దేవునికి బలివ్వాలి. ఆయన కోరుకుంటే, ఆయన ప్రార్థన చేస్తే ఈమెందుకు ఒప్పుకోవాలి? లోకంలో తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వింటున్నారా? ఒరే, నీకు ఒక చక్కటి అమ్మాయిని చూశానురా నేను, ఆ అమ్మాయినే నీకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను రా, నువ్వు తప్పకుండా ఆ అమ్మాయిని చేసుకోవాలని చెప్పినప్పుడు నాకు తెలియకుండా, నన్ను సంప్రదించకుండా, నా ఆలోచన లేకుండా నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు డాడీ? ఒరే, నువ్వు బ్రతకడానికి నేను ఇలా చేశానురా, నువ్వు ఇది చేయాలరా, అది చేయాలరా తండ్రి అన్నప్పుడు, అది నాకు ఇష్టం లేదు డాడీ, నీకు ఇష్టం ఉంటే నాకు నచ్చుతుందా? నువ్వు కోరుకుంటే నేను చెయ్యాలనా? మైనర్గా ఉన్నన్ని రోజులే నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను, నేను మేజర్ని, నాకు స్వతంత్రం వచ్చేసింది, నా ఆలోచనల ప్రకారంగా నేను బ్రతకగలను, నా నిర్ణయాల ప్రకారంగా నేను జీవించగలను అనేవాళ్ళు ఈ లోకంలో 100% ఉంటారు. ఒరే, నాతోనే ఉండాలరా, నువ్వు ఇక్కడనే ఉండాలరా, ఇక్కడనే చదువుకోవాలరా, అమెరికాకు వెళ్ళకూడదురా, నేను అమెరికాకే వెళతాను, ఇండియా అమ్మాయిని చేసుకోవాలరా, సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు కట్టు బొట్టు హిందువులను గౌరవించే పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. లేదు, నేను అమెరికాలో చదువుకుంటున్నాను కాబట్టి అమెరికా అమ్మాయినే. ఏంటండి, తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా, తల్లి ఆలోచనలకు విరుద్ధంగా, వాళ్ళ కోరికలకు వేరేగా వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళ ఆలోచనల ప్రకారంగా బ్రతకడం ఏంటండి లోకం? తండ్రికి స్వతంత్రం లేదా? తల్లికి స్వేచ్ఛ లేదా? వారిపైన అధికారం లేదా? వారిని గాడిలో పెట్టడానికి వీరి యొక్క ఆలోచనల ప్రకారంగా వాళ్ళు జీవించకూడదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వయసు రాగానే నాకు 18 సంవత్సరాలు నిండాయి, ఏ భర్తను చేసుకోవాలో నా ఇష్టం, ఏ చదువు చదవాలో నా ఇష్టం, ఏ ఉద్యోగం చేయాలో నా ఇష్టం అంటున్నటువంటి ఈ లోకంలో 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఏది కోరుకుంటానో అది చేస్తానని చెప్తున్నటువంటి ఈ లోకంలో తండ్రి చెప్పినట్టుగా దేవుని కోసం అర్పితమైపోవాలంటే దాన్ని సమర్థించడం ఏంటి? ఎలాంటి కుటుంబం అండి? తండ్రి దేవుని కోసం ప్రాణం పెట్టేవాడు, తల్లి దేవుని కోసం చచ్చిపోతుంది. వారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఈ విడ ఏమంటుందో చూడండి ఒక్కసారి. 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నీకు నచ్చినట్టు చేయి తండ్రి. బా, ఏంటండి ఈ కుమార్తె! ఇలాంటి కుమార్తె కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకదండి. నిజంగా ఆ యొప్తా గారికి వందనాలు చేయాలండి. ఇలాంటి కుమార్తె పాదాలకు నమస్కారం చేయాలండి. శబాష్! ఆ కుటుంబ గౌరవాన్ని, ఆయన చేసినటువంటి ప్రార్థన దేవునికి నచ్చే విధంగా జరిగింది. ఆమె బలపరచడం వలనే యొప్తా కుటుంబం ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. యొప్తా కుటుంబం దేవునికి నచ్చిన కుటుంబం చెప్పుట్లో ఏమాత్రం సందేహము? ఆలోచించండి దేవుని బిడ్డ. ఏమన్నదండి? ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. తండ్రి ప్రార్థన చేశాడు, తండ్రి ఒప్పుకున్నాడు. తండ్రి ఒప్పుకున్న దానికి కుమార్తె ఏమని మాట్లాడుతుందో చూడండి ఒకసారి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయి తండ్రి, నాకు చేయి తండ్రి. నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో, నన్ను చంపేయాలనుకుంటున్నావా చంపేసి, నాకు ఆ దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నావా చేసేసి అనాలి కదండి. నన్ను కాదనక నువ్వెలా ప్రార్థన చేస్తావు డాడీ? నా ప్రమేయం లేకుండా నువ్వెలాగా దేవునికి ప్రతిష్ఠ చేస్తావు డాడీ? నా యవ్వనమేం కావాలి డాడీ? నువ్వు న్యాయాధిపతి కూతురు ఎలాంటి వారిని కోరుకుంటుందో నువ్వు ఒకసారి ఆలోచించు.
నా జీవితం ఏమైపోవాలి, నా కోరికలు ఏమైపోవాలి, ఎంతో మందిని ఎలాంటి నీ గర్భాన పుట్టినటువంటి నేను ఎంత గొప్పవాడినో కావాలని కోరుకుంటున్నాను, అలాంటి పరిస్థితుల్లో నన్ను దేవునికి ప్రతిష్ఠిత చేయడం ఏంటి డాడీ అనలేదండి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అండి. మనస్సు పెట్టి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, క్రైస్తవ స్త్రీలారా, దేవుని మనసెరిగినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా. తండ్రి అలా ప్రార్థన చేశావా? దేవునికి ఒప్పుకున్నావా? నువ్వు అనుకున్నట్టుగానే చేయి, కాకపోతే నాకు 2 నెలలు అవకాశం ఇవ్వు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్నో ఊహించుకున్నాను కదా, గొప్ప వాళ్ళని ఏదేదో అనుకున్నాను కదా, నా జీవితంలో కంప్లీట్గా యూటర్న్ అయిపోయింది కదా. నా కన్యత్వం గురించి కొండపైకి వెళ్ళి నా చెలికత్తెలతో నా కన్యత్వం విషయంలో దేవుని దగ్గర ప్రలాపిస్తాను. తండ్రి దేని కొరకు ప్రలాపన? 2 నెలలు కొండపైకి వెళ్ళి తన చెలికత్తెలతో, దేవా ఇప్పటి వరకు నేను ఎన్నో చెయ్యాలనుకున్నాను, ఇదిగో నేను కన్యకను, యవనస్తురాలను, నాకు ఆ శరీర కోరికలు లేకుండా చెయ్యి. నేను చనిపోయేంత వరకు నా తండ్రి నిన్ను ప్రతిష్ఠించాడు నీ కొరకు, నన్ను నీకు అర్పణగా ఇచ్చాడు. నా జీవితంలో పురుషునికి చోటు లేదు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరంలో నుండి శరీర కోరికలు రావడానికి వీలు లేదు. నా యవ్వనం చచ్చిపోవాలి, నా మనస్సులో కూడా చెడు తలంపులు రాకూడదు. ఇలా నేను ప్రార్థిస్తాను, వేడుకుంటాను, కోరుకుంటాను, ప్రలాపిస్తాను, 2 నెలల అవకాశం నాకు అని చెప్పింది. వెళ్ళిందండి. 2 నెలలు కొండపైకి వెళ్ళి కన్యత్వం గురించి ప్రలాపించినట్టుగా ఉంటుంది చూడండి. ఒకసారి ఆ మాట చదువుతాముడు. రెఫరెన్స్ 38. అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించిందండ. శరీర కోరికల గురించి, ఆలోచనల గురించి, భౌతికమైనటువంటి ఆశల గురించి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు తీసివేయి తండ్రిని ప్రార్థించింది, మొరపెట్టింది. శరీర కోరికను, శరీరాన్ని జయించుటకు దాదాపుగా 2 నెలలు పట్టిందండి. ఏ స్త్రీ ఉంటుందండి, యవ్వన స్త్రీ వివాహం చేసుకోకుండా చనిపోయేంత వరకు? ఏ స్త్రీ ఉండగలదండి తల్లిదండ్రులు చెప్పినట్టుగా మరణించేంత వరకు? ఏ స్త్రీ ఉండగలదండి దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం? ఆమె జీవితంలో వివాహం లేదు, ఆమె జీవితంలో పురుషునికి చోటు లేదు, ఆమె జీవితంలో కంప్లీట్గా దేవునికి ప్రతిష్ఠింపబడిపోయింది. ఎందుకమ్మా నువ్వు ఇట్లా ప్రతిష్ఠింపబడ్డావు, ఎందుకమ్మా నువ్వు ప్రలాపిస్తున్నావు, ఎందుకమ్మా నీ జీవితాన్ని అంకితం చేశావంటే, నా తండ్రి ప్రార్థించిన ప్రార్థనకు, నా తండ్రి కోరుకున్నటువంటి కోరికలకు నెరవేర్చడానికి, ఆ దేవుని ఉద్దేశాలను బలపరచడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఉంటుందండి. క్రైస్తవ కుటుంబీకులారా, క్రైస్తవ కుటుంబాలారా, మీరు చనిపోయిన నిజంగా పరదేశికి వెళితే ఆమెతో కూడా సంభాషిస్తారు. అమ్మా మీ గురించి మేము విన్నాము, ఏంటమ్మా నిర్ణయము, ఏంటమ్మా ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు. ప్రాకారము లేని పురము ఎలాగైతే పాడైపోతుందో ఆ విషయం తెలుసుకున్నాము. తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాగనే పాడైపోతాడని తెలుసుకున్నాము. ఎలా అణుచుకున్నావమ్మా నీ మనసును? ఎంత కఠినంగా, ఎలా ఉండగలిగావమ్మా అంత కఠినంగా? ఎలా జయించావమ్మా నీ శరీర కోరికలను? అంటే దేవుని కోసం నేను ఏదైనా చేయగలుగుతానన్న సమర్థురాలండి దేవుని బిడ్డలారా. ఆమె చేసినటువంటి ఆ ధైర్యపూరితమైనటువంటి, ప్రపంచానికి మాదిరి చూపించేటువంటి ఆ భక్తిని బట్టి సమాజం, క్రైస్తవ కుటుంబాలు, దేవుడు కోరుకున్నటువంటి కుటుంబం ఏది అంటే చూపించే విధంగా మెచ్చుకునే కుటుంబంగా మారడానికి అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొప్త కుమార్తెను బట్టి ఆ ఇజ్రాయేలు సంవత్సరములో ఒక 4 రోజులు ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటారట. చూడండి 40వ వచనం. ఆమె జీవిత కాలమంతయు మరణించేంత వరకు పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరము ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి అంటే
గౌరవించడం. సంవత్సరంలో 4 దినాలు ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ ఉత్సవాలు ఏమంటే యొప్తా కుమార్తె చేసినటువంటి ఆ ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని బట్టి 4 రోజులు ఉత్సవాలు జరుపుకుంటారట. ఆ ఉత్సవాల్లో ఏంటి? యొప్తా కుమార్తె బహుపరాక్ ఎంత గొప్ప భక్తి, ఎంత మంచి వినయం, ఎంత మంచి నీతి, తండ్రి మాటను గీటు దాటని ఆజ్ఞను నెరవేర్చినటువంటి గొప్ప భక్తురాలు, దైవజనుని కుమార్తె. అలాగా ఉండాలి లోకమని ఇజ్రాయేలుకు 4 రోజులు సభలు ఏర్పాటు చేస్తారట. అంటే ప్రతి సంవత్సరం ఇలాంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నీ కుటుంబం ఉందా? మీరు ఆలోచించండి. నా కుటుంబం ఉందా అని నేను ఆలోచించాలండి. లోకంలో ఉన్నటువంటి 450 కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నారా? వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా? ఆలోచన చెయ్యాలి. ఎందుకు మా కుటుంబం ఉండకూడదు? యొప్తా కుటుంబం దేవునికి నచ్చే కుటుంబంగా ఉన్నప్పుడు నా కుటుంబం ఎందుకు కూడదు? విమర్శ, ఆత్మ విమర్శ. ఏమండి, మన పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే పాడైపోతారండి. మన పిల్లలు అనుకున్నది మనము అంటే వాళ్ళు పాడైపోతారండి. దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క ముక్కుతాడు మన చేతుల్లో ఉండాలి, కళ్యం మన చేతుల్లో ఉండాలి. అప్పుడే మనము చెప్పినట్టుగా దేవునికి నచ్చే విధంగా జీవిస్తారు. వారు ఎలాగన్నా జీవించడని అనుకుంటేవా, నీ పిల్లలు నీ చేతికి కాదు, ఆ దేవుని చేతికి కూడా దొరకరు. పాడైపోతారండి. అలాంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఏమండి, నీ నడక, నీ పడక, నీ ఆలోచన కోట్లు సమకూర్చుకోవడానికి కాదు, నీ పిల్లల్ని ఎలా పోషించాలో నేర్పాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మీ అందరికీ తెలుసు. బాలుడు నడవవలసిన త్రోవను మీరు వానికి నేర్పుడి, పెద్దయిన తర్వాత మీరు నేర్పిన విధానంలో నుండి వాడు కుడికైనను ఎడమకైనను. నేర్పించే బాధ్యత ఎవరికి? గురువుకు కాదు, ప్రొఫెసర్లకు కాదు, టీచింగ్ చేసే టీచర్లకు కాదు, విద్వాంసులకు కాదు, పండితులకు కాదు, ప్రపంచాన్ని గొప్ప తలకాయలుగా పిలబడుతున్నటువంటి వారికి కాదు నేర్పించేసేది. నీవే తల్లిగా, నీవే తండ్రిగా చెప్పవలసినటువంటి బాధ్యత. అలా ఉంటేనే నీ పిల్లలు దేవుని కుటుంబానికి నచ్చిన కుటుంబాలుగా ఉంటారు. ఇదొక్క కుటుంబం అండి. అలా కుటుంబాలను చూసుకొని పోతే ఎన్నో గంటలు మనం ధ్యానం చేయొచ్చు. ఒక్క కుటుంబాన్ని చూసుకొని ముగించుకుందాం. చాలా కుటుంబాలు ఉన్నవి. మరొక కుటుంబాన్ని, జకరియా, ఎలిజబెత్, యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ కుటుంబం గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. క్రైస్తవులందరికీ కూడా ఈ కుటుంబం సుపరిచితమైనటువంటి కుటుంబమే. ఏమండి, జకరియా తెలియదా? తెలుసు. ఎలిజబెత్ తెలియదా? తెలుసు. వీరిద్దరికి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను తెలియదా? తెలుసు. కానీ ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సకల విధుల చొప్పున జీవించేటువంటి వృద్ధులు, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎవరికి? యొప్తాకు ఒక్కతే కుమార్తె, జకర్యాకు ఒక్కడే కుమారుడు. ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, దేవుని కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప కుటుంబం అండి. దేవునికి నచ్చినటువంటి కుటుంబం అండి. దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటి కుటుంబం. వృద్ధాప్యం వరకు పిల్లలు లేరండి. ఎవరికి? జకర్యాకు, ఎలిజబెత్కి లేదు. కానీ ఏదో అలా జరిగినా నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభువా? మనమైతే ఏమంటాం? ఏ పాపం చేశారో వీళ్ళకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు. వీరి జీవితంలో ఎన్ని మోసాలు చేశారో వృద్ధాప్యం వరకు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదంటాం. అది పరీక్ష. ఒక నీతిమంతునికి ఏదైనా జరిగిందంటే అది పరీక్ష. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏమండి, వాళ్ళు యెరూషలేము మందిరంలోకి వెళ్ళారు. ధూపం వేస్తున్నాడు ఇప్పుడు జకర్యా. ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి జకర్యా ధూపం వేస్తున్నాడు. వాళ్ళు ఎంత మంచివాళ్ళో మీ అందరికీ తెలుసు. కొంచెం మీ పైనుంచి చదువుతాం. 3వ వచనం. వారి గొప్పతనం గురించి చెప్తున్నాను ఇప్పుడు. జకర్యా, ఎలిజబెత్ గొప్పతనం గురించి. 5వ వచనం.
యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక ఆ అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒకడు ఉండెను. అతని భార్య అతని భార్య అహరోను కుమార్తెలలో అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. ఇద్దరు ప్రభు యొక్క వీరి ఇద్దరు, ఈ భార్యాభర్తలు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధులు న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు నడుచుకొనుచు దేవుని దృష్టికి దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి. సకల విధులు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క నియమ నిబంధనలు, ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేటువంటి కుటుంబం అండి వీళ్ళిద్దరు భార్యాభర్తలు. కానీ వీరికి ఎవరు లేరు? పిల్లలు లేరు. వెళ్ళారు, ధూపం వేస్తున్నాడు ఎవరు? జకర్యా. ఇప్పుడు 11వ వచనం. ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నుంచి ధూప అతనికి కనబడగా అతన్ని చూచి జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దేవదూత మాట్లాడుతుంది. భయపడిపోయాడు జకర్యా. అప్పుడు ఆ దూత ఎవరు మాట్లాడుతుండో చూడండి. జకర్యా భయపడకుము, ప్రార్థన వినబడినది. నువ్వు ఎంతగా ప్రార్థన చేశావో ఆ ప్రార్థన వినబడింది, ఆ దేవుని సన్నిధికి చేరింది. దేవుడు నన్ను ఇడికి పంపించాడు నీకు వర్తమానం చెప్పడానికి. నేను చెప్పబోయే మాట మీరు జాగ్రత్తగా వినాలని మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టు. ఆ కుమారుని పేరు నువ్వేమని పెట్టాలంటే నీకు నచ్చినట్టుగా పెట్టుకోకూడదు. దేవుడు చెప్పాడు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. ఆ కుమారుడు ఎలా బ్రతకాలంటే భవిష్యత్తులో ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆ కుమారుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అంటే చెబుతున్నాడు. అతడు ప్రభు దృష్టికి, ఆ దేవుని దృష్టికి నీకు పుట్టబోయే కుమారుని పేరు యోహాను అని పెట్టాలి. ఆ కుమారుడు ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భము పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను దేవుని వైపు మళ్లించాలి. అలాంటి కుమారుడు ఇగో నీ గర్భాన దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాంటి భావజాలాలు కలిగి జీవించే కుమారునిగా మీరు మలచాలి. ఆయన ఈ లోకంలో దేవుని మాటలు తెలియజేస్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ద్రాక్షారసం త్రాగకూడదు, మద్యం సేవించకూడదు. అంతేకాక అందరిలాగా ఆయన వస్త్రాలు వేసుకోవడానికి వీల్లేదు. ఆయన ఆహారం మనుషులు తినే ఆహారం తినకూడదు. ఆయన మనుషులు త్రాగే నీళ్లు ఏంటండి విచిత్రంగా లేదండి ఈయన యొక్క బ్రతుకు. నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, యోహాను పేరు పెట్టాలి. ఆయన ద్రాక్షారసం త్రాగకూడదు చెప్పాలి మీరు, మద్యం త్రాగకూడదు చెప్పాలి మీరు, మీలాగా ఆయన వస్త్రాలు వేసుకోకూడదు, మీలాగా భోజనం చేయకూడదు, మీలాగా నీళ్లు తాగకూడదు. మరి ఏం తాగాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయం తమ్ముడు 3వ అధ్యాయం మత్తయి సువార్త లేదమ్మా లేదు 4వ వచనం అనుకుంటా. ఈ యోహాను ఆయన ఎలాంటి వస్త్రములు వేసుకోవాలంట? ఒంటె రోమములతో స్టిచ్చింగ్ చేయబడ్డ కుట్టించుకున్నటువంటి వస్త్రాలు వేసుకోవాలి. అందరిలాగా నాలాగా నీలాగా షూటు వేసుకొని వస్త్రాలు వేసుకొని బూటు వేసుకోవడానికి వీల్లేదు. ఒంటె రోమముల వస్త్రములు వేసుకోవాలి. ఎవరు? యోహాను. మొల చుట్టూ పాయింట్ వేసుకోవడానికి వీల్లేదు, పంచ కట్టుకోవడానికి వీల్లేదు. ఏం కట్టుకోవాలి? మొల చుట్టూ అనగా నడుము చుట్టూ తోలు దట్టి కట్టుకోవాలి. ఏమిటండి అవి? దేవుడు నీ కుమారుడు ఇలా ఉండాలి, మీరు మోటివేషన్ చేయాలి, అలా జీవించాలి, అనేక మందిని దేవుని వైపు మళ్లించాలి. ఆయనకు ఆహారం ఏంటంట? మిడతలు ఆహారం. మనలాగా చికెన్ బిర్యానీ, మటన్ పకోడీ, కార, బూందీ, ఉప్మా, గుడాలు, అటుకులు, సేమిలు ఇవి ఏవి తినడానికి వీల్లేదు. ఏం తినాలి ఆయన? మిడతలు. నీళ్లు త్రాగడానికి వీల్లేదు. ఏం తాగాలి? అడవి తేనె. ఇదేంటండి త్రాగడం? అడవి తేనెనా? తినేది మిడతల. ఆయన వేసుకునే వస్త్రము ఒంటె రోమముల వస్త్రమా?
ఆయన ధరించుకునే మొల చుట్టూ తోలు దట్ట, అందరిలాగా ద్రాక్ష రసం తాగకూడదు, మద్యం సేవించకూడదు, అరణ్యంలో కేకలు వేయాలి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఇదిగో యేసుక్రీస్తునే మహానుభావుడు పోతున్నాడు, ఆయన అంగీకరించాలి. మారు మనసు నిమిత్తము ఇదిగో నీళ్ళలో నిన్ను బాప్తిజం ఇచ్చున్నాను, నా వెనుక వచ్చున్నవాడు అగ్నితోను బాప్తిజం ఇస్తాడు, ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను, ఆయన గొప్పవాడు. ఆయన గురించి చెప్పడానికి ఈయన పుట్టాడంటే ఈ యోహాను గారు తల్లిదండ్రులకు ఏదో దేవుడు చెబితే, తల్లిదండ్రులు యోహానుకు చెబితే యోహాను అలా ఎందుకు మారాలండి? అమ్మా, దేవుడు మీతో మాట్లాడి నాతో మాట్లాడలేదు కదా. మీతోని మద్యాన్ని ద్రాక్షరసం తాగొద్దని చెప్పాడు దేవుడు, నాతో చెప్పలేదు కదా. మొల చుట్టూ తోలు దట్టి కట్టుకోమని చెప్పాడు కావచ్చు, మరి ప్రత్యక్షంగా వచ్చి తోలు దట్టి కట్టుకోమని చెప్పలేదు కదా. ఒంటె రోముల వస్త్రాన్ని ధరించుకోమని దేవుడు నాతో చెప్పలేదు కదా. నేనెందుకు మిడతలు తినాలి, మీరెందుకు బిర్యానీ తినాలి, మీరెందుకు కూల్ డ్రింక్స్ తాగాలి, నేనెందుకు తేనె తాగాలి? నేను కూడా ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ధరించుకొని వచ్చిన వాళ్ళనే కదా. మీలాగా బ్రతకడానికి నాకు స్వతంత్రం లేదా? మీలాగా జీవించడానికి నాకు అర్హత లేదా? మీరు అనుకున్నట్టుగా జీవించినప్పుడు నేను అనుకున్నట్టుగా జీవించడానికి నాకు స్వతంత్రం లేదా? ఎందుకమ్మా నా స్వతంత్రాన్ని మీరు నియంత్రిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, దేవుని కోసం బ్రతకమని చెబుతున్నారు? ఏమండి, దేవుడు వాళ్ళతో చెప్పారు, వాళ్ళు ఈయనతో చెప్పాడు, ఈయన వాళ్ళు చెప్పింది ఏకీభవించాడు. ఎంత ఆశ్చర్యం అండి దేవుని బిడ్డలారా. యోహాను, నువ్వెందుకయ్యా మొల చుట్టూ తోలిదట్టు కట్టుకుంటున్నావు? నా తండ్రికి చెప్పాడంట దేవుడు, నేను మొల చుట్టూ తోలిదట్టి. ఎందుకయ్యా యోహాను ఒంటె రోమల వస్త్రములు వేసుకుంటున్నావు? ఇదిగో మా తండ్రి గారు ధూపం వేస్తుండగా దేవదూత కనబడిందట, నేను మిడతలనే తినాలని చెప్పాడట, నేను మిడతలు తింటున్నాను. ఎందుకయ్యా యోహాను ద్రాక్ష రసం తాగడం లేదు, తేనె తాగుతున్నావు, చక్కగా వాటర్ తాగొచ్చు కదా. ఇదిగో నా తండ్రి గారికి దేవుడు చెప్పాడట, నేను తేనెనే. వాళ్ళు దేవుడు దేవదూత కనబడి వాళ్ళకు చెప్పడం ఏంటి, వాళ్ళు ఈయనకు చెప్పడం ఏంటి, ఈయన చెప్పగానే వాళ్ళు చెప్పింది పాటించడం ఏంటండి? ఎలాంటి కుటుంబం దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. తండ్రి చెప్పే మాటలకు విలువలిస్తున్నారా ఈ లోకంలో కొడుకులు? ఆలోచన చేయండి. నేను ఒక్కరి గురించో, ఇద్దరి గురించో, ముగ్గురు గురించో, నలుగురి గురించో, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. నీకు 21 సంవత్సరం రాగానే నీ తండ్రి మాటని కాదంటున్నావే, నీకు 18 సంవత్సరాలు వచ్చేసరికి నీ తల్లి మాటని కాదంటున్నావే. దేవుడు ఇది చెప్పాడు, ఇలా జీవించమని చెప్పాడు. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడని బాధ్యత మన పైన భుజస్కంధాల పైన దేవుడు భారం మోపాడని చెబుతుంటే, నా భారం ఏందో నేను భరిస్తున్నాను, ఇంకా దేవుని భారం ఎలా భరిస్తానండి అని మాట్లాడుతున్నటువంటి ఈ క్రైస్తవ ప్రపంచంలో దేవునికి నచ్చే కుటుంబాలు ఎలా ఉంటాయండి మీరు ఆలోచించండి. దేవుని కోసం బ్రతకడానికి వచ్చిన నీవు చనిపోయేంత వరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, వేదన అయినా, కష్టమైనా, కన్నీళ్ళైనా, ఏదైనా తప్పు చేయడానికి వీల్లేదంటే, తప్పు చేయడానికి వీల్లేదు. ఎన్ని రోజులు బ్రతుకుతామండి మీరు ఆలోచించండి. ఏమండి, నా వయసు 50 సంవత్సరాలు అనుకుంటున్నావా? అయితే నీకంటే చిన్నవాళ్ళు చనిపోలేదా? నా వయసు 30 సంవత్సరాలు అనుకుంటున్నావా? నీకంటే చిన్న వయసు వాళ్ళు చనిపోలేదా? నీకంటే చిన్నవాళ్ళు చనిపోతున్నప్పుడు నువ్వు చనిపోవా? చనిపోయే ముందు నీ భక్తి బాగుండాలి, నీ విశ్వాసం బాగుండాలి, నీ నమ్మకం బాగుండాలి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. బలా నమ్మకమైన దాసుడా, నీకిచ్చినటువంటి తలాంతులు నువ్వు నీ యొక్క తలాంతును సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని ఈ లోకంలో నన్ను మహిమపరచావని, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని నీ కోసం ఏర్పరచబడిన ఈ పరలోకాన్ని స్వతంత్రించుకొని నీతో నాతో అనగలరా? మందిరానికి వెళ్ళి పాట పాడి కానికిచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తామా చెప్పండి దేవుని బిడ్డలారా. అలాగైతే రాళ్లతో కొట్టబడడం ఎందుకు, రంపములతో కోయబడడం ఎందుకు, సొరంగాల్లో దాక్కడం ఎందుకు, ఆకలి దప్పకలతో అలమటించిపోవడం ఎందుకు, పిడిగుద్దులు తినడం ఎందుకు, దిగంబరిగా జీవించడం ఎందుకు, అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగాల్లో దాక్కోవడం ఎందుకు? కానుక ఇవ్వద్దంటలే నేను, ఇవ్వాలి. మందిరానికి వెళ్ళొద్దంటలే నేను, వెళ్ళాలి.
ఇవి మాత్రమే సరిపోదు మన పరలోకానికి వెళ్ళాలంటే. ఏమండి, ఇలా ఉండాలండి. వాళ్ళ కుటుంబం అలా దేవుని కోసం బ్రతికినప్పుడు, వీళ్ళ కుటుంబం అలా దేవుడు మెచ్చే విధంగా ఉన్నప్పుడు మన కుటుంబం ఎందుకు దేవునికి నచ్చినట్టుగా ఉండకూడదు? మన కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబంగా ఎందుకు ఉండకూడదు? అందుకోసమేండి చిన్నతనంలో నుండి నా పిల్లల్ని చాలా దేవునిలో పెంచడానికి ప్రయత్నం చేశాను. నా కుమారుడు పాట పాడుతూ నిద్రించాడంటే అలాంటి మరణం, అలాంటి ఏమండి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది అని చెప్పినట్టుగా అంత విలువ దేవుడు ఆ మరణానికి ఎందుకు ఇస్తాడు? ఆలోచన చేయండి. అని పిల్లలు ప్రొజెక్టర్ ఉంటే దయచేసి ఆ పాట వేయండి. పల్లె నా సువార్త పనులు జరగాలన్నది. తొందరగా సిద్ధపడండి, ఈలోపు కొన్ని మాటలు చూసి ముగించేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ జామో, ఏ గడియో, ఏ సమయమో, ఏ రోజో అబద్ధాలు ఆడుతూ చనిపోతే మన పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి. అబద్ధం ఆడుతుండగానే గుండె పట్టేస్తే మనం ఎక్కడికి వెళ్తాము? పాట పాడుతుండగా, దేవుని స్మరిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా చనిపోయాడు కాబట్టి పరదేశికి వెళ్ళాడు. మన పరిస్థితి ఏంటి? అబద్ధం ఆడుతుండగా గుండె పట్టేసి చనిపోతే నరకానికి కదా వెళ్ళేది. పాపపు ఆలోచనలతో జీవిస్తుండగా చనిపోతే, పాపపు ఆలోచనలు ఆలోచిస్తుండగా చనిపోతే నరకమే కదా. దుర్మార్గమైన కోరికలు మన హృదయంలో ఉత్పన్నమవుతూ చనిపోతే నరకమే కదా. మన భౌతికమైనటువంటి కోరికలలో జీవించాలని ఆశపడితే, ప్రకృతి సంబంధమైనటువంటి కోరికలలోనే జీవించి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మంచి హృదయులు ఈ ప్రభువు నమ్ముకున్నారు, అంతం మట్టుకు చేపట్టిన వాడే రక్షింపబడనన్నాడు దేవుడు. భక్తి అనేది నెలనో, సంవత్సరమో, 2 సంవత్సరాలు ఉండిపోయేది కదండి. భక్తి మరణించేంత వరకు మన గుండెల్లో స్థిర నివాసం చేసుకోవాలి. భక్తి అనేది మన హృదయంలో ఎప్పటికీ స్థిరమైపోవాలి. ఎప్పటి వరకయ్యా దేవా అంటే మరణించేంత వరకు. ఎప్పటి వరకు జీవించాలి ప్రభు అంటే నువ్వు చనిపోయేంత వరకు. నీవు బ్రతుకు, నీ కుటుంబాన్ని బ్రతికించు, నీ పిల్లలందరూ కూడా నీతో పాటు ఆ పరదేశంలోకి వెళ్ళాలి. అబ్రహాం చూడాలి, నువ్వు యాకోబుని, ఇస్సాకును చూడాలి, న్యాయాధిపతులను చూడాలి, అపోస్తులను చూడాలి, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరిని చూడాలి. యోబుతో మాట్లాడాలి. ఏమనుకుంటున్నారు మీరు? అండి చివరిగా ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున దేవుని కుటుంబము అనే పరలోకమందును భూలోకమందును దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం, పరలోకమందు కుటుంబం ఉన్నదట. దేవుడు, యేసుక్రీస్తు, దేవదూతల కుటుంబాలు ఉన్నాయి కదా. పరలోకమందున్నటువంటి కుటుంబాలైనా సరే, భూలోకమందున్నటువంటి కుటుంబాలైనా సరే, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, ఆ పరలోకమందున్న యెహోవా తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ఆ దేవుని సంపూర్ణత, ఆయన ఎత్తు, ఆయన పొడవు, ఆయన లోతు, ఆయన యొక్క దైవత్వం ఎంత లోతైనదో పొడవైనదో అలాంటి సంపూర్ణత క్రైస్తవులైనటువంటి మీరు పొందుకోవాలి. ప్రేమకున్నటువంటి ఆ పొడవు ఎంత లోతున్నది, దైవత్వానికి ఉన్నటువంటి లోతెంత, భక్తికి ఉన్నటువంటి పొడవెంత, క్రైస్తవునికి ఉండవలసినటువంటి సుగుణాలెన్ని. లోకంలో ఓర్వలేనితనం క్రైస్తవులకే, అసూయ క్రైస్తవులకే, ఏమండి ద్వేషము క్రైస్తవులకే. ఏమండి ఇవన్నీ ఉంటే మనం పరలోకాన్ని ఎలా వెళ్తామండి దేవుని బిడ్డలారా?
మీరు సకల సంపూర్ణత కలిగి జీవించాలంటున్నాడు దేవుడు. దేవుని హృదయం ఎంతో విశాలమైనది. ఆ విశాలమైనటువంటి హృదయాన్ని ఎన్నుకున్నటువంటి ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీకు అలాంటి హృదయమే ఉండాలి. నేను ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు. పరలోకమందున్నటువంటి కుటుంబాలైనా భూలోకమందున్నటువంటి కుటుంబాలైనా అందరూ దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలుగా ఉండాలి. ఈ సందర్భంగా స్వర్ణలతకు, మాలుడు ఈశ్వర్ కాలేపాలకు, స్వర్ణలతకు దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి ఇద్దరు కుమార్తెలు దేవునికి నచ్చే కుటుంబాలుగా ఉండాలని, దేవునికి నచ్చే కుటుంబాలు ఏవి అనే ఈ పాఠాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళే కాదు, మనం అందరం కూడా దేవునికి నచ్చే కుటుంబాలుగా మారిపోదామండి. దయచేసి ప్రేమ, సంతోషము, సద్గుణము, సత్యము, సకల సంపూర్ణత దేవునిలో ఎలాగైతే క్రోడీకింపబడి ఉన్నవో, మనకు లోకంలో ఉన్నటువంటి సకల సుగుణాలన్నీ మన హృదయంలో క్రోడీకరింపబడి దేవుడు మన హృదయంలో దాన్ని స్థిరపరిచి సిద్ధింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నిలబడి ఎవరికి వారం ఒక 2 నిమిషాలు ప్రార్థన.